హాయ్ హలో నమస్తే ఓ మల్లి మూవీతో చాలా కాలం తర్వాత హీరోయిన్ గా రమ్యశ్రీ మన ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ఏరియాలో రిలీజ్ అయ్యి మూవీ సక్సెస్ఫుల్ టాక్ కూడా అందుకుంది. తెలంగాణ ఏరియాలో ఇంకా రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రమ్యశ్రీ ఓన్లీ హీరోయిన్ గా మాత్రమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అలాగే ప్రొడక్షన్ అన్నీ కూడా ఆమె దగ్గరుండి చూసుకున్నారని చెప్తున్నారు. మరి ఆ మూవీ విశేషాలేంటి, ఏ ఏరియాలో తీశారు, ఎలా తీశారు, అలాగే లెజెండ్ సింగర్స్ ఈ మూవీలో అన్ని పాటలు కూడా లెజెండ్ సింగర్స్ తోనే పాడించారు. ఈ అన్ని డీటెయిల్స్ కూడా రమ్యశ్రీ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రమ్యశ్రీ గారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ రమ్య గారు, ఎలా ఉన్నారు? రమ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఓ మల్లి మూవీ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఎలా అనిపిస్తోంది అసలు? ఫస్ట్ మీరు గెస్ట్ చేశారా? ఇప్పుడున్న మూవీస్, రిలీజ్ అయిన మూవీస్తో పోటీ పడుతూ మంచి రేటింగ్ కూడా ఇస్తున్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేశాను కదా. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఈ మూవీ ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది. యాక్చువల్లీ ఏమిటంటే క్లాసిక్ మాస్ అంటే కొందరు ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే ఇది బాగా వెళ్తుందా వెళ్ళదా అనేది. అందరూ లేడీస్కి సంబంధించిన సినిమా, ఇది లేడీస్ అయితే బాగా చూస్తారు అనుకున్నారు. బట్ కానీ దీని రెస్పాన్స్ ఏమిటంటే ట్రైలర్ అలా అనిపించింది. అలా అనిపించింది. బట్ అందరూ ఇప్పుడున్న సినిమాలతో కంపేర్ చేస్తే ఒక గుడ్ మూవీ, గుడ్ ఫీల్ ఉన్న మూవీ అని రిజల్ట్ అనమాట. ఓకే, అయితే ఎందుకని ఆంధ్రాలో మాత్రమే రిలీజ్ చేశారు? తెలంగాణలో అసలు ఒక్క థియేటర్లో కూడా రిలీజ్ కాలేదు కదా? రిలీజ్ అవ్వలేదు. యాక్చువల్లీ తెలంగాణలో 3 థియేటర్స్ ఇస్తామని చెప్పారు. నాకేంటంటే ప్రేక్షకులందరూ నా సినిమా చూడదగ్గ మూవీ కాబట్టి అందుకని అందరికీ రీచ్ అవుతుంది. 3 థియేటర్స్ అంటే అందరికీ రీచ్ కాకపోవచ్చు. సో అందుకని ఫుల్ ప్యాక్డ్గా నాకు ఆంధ్రాలో దొరికాయి థియేటర్స్, నాకు తెలంగాణలో దొరకలేదు. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది? మొత్తం 28 థియేటర్స్. 28 థియేటర్స్. తెలంగాణతో కలిపి ఇక్కడ ఒక 50 ఎక్స్పెక్ట్ చేశాను. 75-80 ఇలా రిలీజ్ చేద్దాం. ఓకే, బాగుందంటే అది మూవ్ అవుతుందిలే అలా అనుకున్నాను. సో దానికి ఏంటంటే కొంచెం ఇక్కడ టైట్ ఉన్నాయి థియేటర్స్. ఓకే, దాని తర్వాత వచ్చి సరే 22న వేరే పెద్ద మూవీ ఉంది కాబట్టి 23rd. ఇది మీకు ఒక రకంగా ప్లస్ అనుకోవాలి, ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంచి టాక్. అది కూడా నేను అదే ప్లస్ పాయింట్ కింద తీసుకున్నాను నేనైతే. రియల్లీ మంచి టాక్ ఉంది కాబట్టి. రమ్య గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు అని అనుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ రోల్లో డిఫరెంట్ పర్ఫార్మెన్స్, డిఫరెంట్ గెటప్ అండ్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ మొత్తం మీరే. ఎలా నేను ఇది ఎలానే కంటే ఎందుకు అని అడగాలేము. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, ఎందుకు అనిపించింది అసలు మీకు మొత్తం మీరే బాధ్యత తీసుకోవాలి అని? బాధ్యత తీసుకోవాలని నేనేమి అనుకోలేదు, కానీ కథ నాది. కథ నేను క్రియేట్ చేసింది. సో ఎప్పుడో నా 10th క్లాస్ టైంలో ఒక సిచ్యువేషన్ నేను చూడడము, దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఇండస్ట్రీకి రావడం, దాని తర్వాత అలా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే నాకు కొంచెం ఇంకో కోణం ఏమిటంటే సోషల్ సర్వీసులు చేసే అలవాటు ఉంది, చేస్తూ ఉంటాను. బట్ అది ఒకటి ఉంది. నేను ఏవైనా చూస్తే కొంచెం తొందరగా అటాచ్ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఆ దీనిలోంచి ఇంకా ఆ చిన్న పాయింట్ని ఇంకా ఈ సమాజంలో జరుగుతున్నవి ఏమిటి, సో నా పర్సనల్ టేస్ట్ అంటే నా పర్సనల్ ఫీలింగ్స్ ఇవన్నీ, ఒక భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలి, అలా కొన్ని ఉన్నాయి. సో దాని నుంచి ఇది అలా క్రియేట్ చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీద్దామని. బట్ నాకేంటంటే ఇంకొకరితో తీస్తే ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమని. కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదా యాక్సెప్ట్ చేసిన మిడిల్ డ్రాప్ అవ్వచ్చు, సంథింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నింటికి మించి కథ మీది కాబట్టి మీరు చూసే వ్యూ డైరెక్టర్ చూడలేకపోవచ్చు, మారిపోవచ్చు. సో అది ఒకటి ఉంది. సేమ్ థింగ్ నేను యాక్టర్గా అంటే హీరోయిన్గా నేనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీరు చూస్తే తెలుస్తుంది, ట్రైలర్స్ అవి చూస్తున్నారు. ఇంకో యాక్టర్, నేను డైరెక్టర్గా ఇంకో యాక్టర్కి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ అదే అడగబోతున్నా. హీరోయిన్ గా వేరే వాళ్ళని కూడా పెట్టుంటే ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మూవీ మీద చేసి ఉండొచ్చేమో కదా. చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ పర్ఫామ్ చేయలేరు, ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి రాదు, నేను రాబట్టుకోలేను కూడా. సో యాజ్ ఎ యాక్టర్గా నేను కూడా యాక్టర్ని కాబట్టి
సో నేనే చేస్తే బాగుంటుంది, డైరెక్టర్గా యాక్టర్గా రెండు ఒక్కరైతే దాన్ని మోల్డ్ చేయొచ్చు, ఓకే, అలా ఫీల్ అయ్యి ఇంకా అన్నీ నేనే చేయాల్సి. అయితే ఈ మూవీలో అన్ని యాంగిల్స్ ని టచ్ చేశారు. తల్లిదండ్రుల మధ్య ఉండే, తల్లిదండ్రులకి పిల్లలతో ఉండే అనురాగం ఏ విధంగా ఉంటుంది, అలాగే లవ్ అంటే ఏంటి, సాక్రిఫైస్ అంటే ఏంటి, అన్ని యాంగిల్స్ ని కూడా డిఫరెంట్ గా చూపించారు. అయితే ఇందులో మీరు చూపించే క్రమంలో ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు గ్లామర్ డాల్ రమ్యశ్రీ, లేదా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే రమ్యశ్రీ, లేదా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇందులో కంప్లీట్ పర్ఫార్మెన్స్ రోల్ ఇది. ఎలా అనిపించింది, ఎలా సాధ్యపడింది అసలు అంత ఒక డిఫరెంట్ నటిని చూడగలిగాం మీలో ఈ మూవీలో? థ్యాంక్ యూ. సో నాకు పట్టుదల ఫస్ట్ థింక్ ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చెయ్యాలి అనేది. దీనికోసం నేను ఒక 20 days ట్రైబుల్కి వెళ్ళి స్టడీ చేశాను. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో ఒక 5 days అక్కడ ఉండటము, తర్వాత మళ్ళీ రావటం, మళ్ళీ నాకు వీలు పడినప్పుడు. రియల్ ఐఎమ్ టూ బిజీ, ఐఎమ్ నాట్ ఓన్లీ 1 language, 8 languages నేను వర్క్ చేస్తున్నాను. కానీ నాకు టైం దొరికినప్పుడు వెళ్ళి అది చెక్ చేస్తుండేదాన్ని, వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా తింటారు అని. సో అలాగా ట్రైబల్ ఏరియాలో ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయడం చేశాను. చేసి అప్పుడు అది ఊహించుకుంటుండేదాన్ని, అమ్మో ఇది చాలా కష్టము అనుకునేదాన్ని. కానీ బట్ దాన్ని బాగా స్టడీ చేసి చేయగలిగాను. ఓకే, అయితే ఇలాంటి మూవీస్ కలెక్షన్స్ కోసం కాకుండా అవార్డ్స్ కోసమే తీస్తూ ఉంటారు జనరల్గా. మీ మూవీ కూడా ఆ యాంగిల్లోనే కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా చాలా సైలెంట్గా ఒక అమాయకమైన ఆడపిల్ల మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, మొత్తం మూవీ అంతా ఇదే కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ కలెక్షన్స్ పరంగా కూడా మీరు సక్సెస్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం అండి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే మనకు వాళ్ళకి ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టాము లేకపోతే ఏం పెట్టాము అనేది కాదు, వాళ్ళు ఒక్కొక్క దగ్గర వాళ్ళు టచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎంత బడ్జెట్ పెట్టినా లేకపోతే బడ్జెట్ పెట్టకపోయినా సరే వాళ్ళకి ఒక పాయింట్ టచ్ అవుతూ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీయా లేకపోతే ఏమిటి అంటే యూత్ ఎవరైనా కావచ్చు. బట్ అలాగే నా ఓ మళ్ళీ సినిమాలో పాయింట్ ఏంటంటే వాళ్ళకి టచ్ అయింది. నాటి పాయింట్ అండి, ఒక లైఫ్, ఒక కథ, రియల్ లైఫ్ని టచ్ చేసిన కథ అనమాట ఇది. సో అందువల్ల వాళ్ళకి రిజిస్టర్ అయింది కాబట్టి చాలా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో మీ న్యాచురల్ యాక్టింగ్తో పాటు గుండు కూడా గీయించుకున్నారు కదా, అది న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు. కానీ మనం ఇప్పటి వరకు టాలీవుడ్లో చూడలేదు ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి సాహసాలు చేయడం. బాలీవుడ్, హాలీవుడ్లో చూస్తూ ఉంటాం. మరి ఎందుకని మీరు ఆల్టర్నేటివ్ చేసుకోకుండా కంప్లీట్ గుండు చేయించుకుని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను కథలో కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి స్టార్టింగ్ నుంచి చాలా నేచురల్గా తీసుకెళ్తూ అక్కడ నేను గుండు కొట్టించుకోకుండా కొంచెం కవర్ చేశాను అనుకోండి, అది డెఫినెట్లీ తెలిసిపోతుందండి అది. సో దానికోసం ఏంటంటే ఇంకా అంత నేచురల్గా అంత బాగా చేసినప్పుడు ఇక్కడే ఎందుకు అలా చేయాలి. సో దానికోసం నేను చాలా ఆపర్చునిటీస్ కూడా వదులుకున్నాను నేను మూవీస్. సో మూవీ స్టార్టింగ్ బిఫోర్ కూడా సాక్రిఫికేషన్ చేశాను టైంని. అంటే పాత రమ్యశ్రీ కనిపించకూడదు, ఒక కొత్త నటి కనిపించాలి. సో నేను చేసే ప్రయోగం కూడా అలాంటిదే చేశాను. మీరు కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు. yes exactly రైట్. సో రమ్యశ్రీ, ఈ మూవీ ఓవరాల్ గా ఎన్ని రోజులు మీరు గిరిజనవాడల్లో గడిపుంటారు? 45 days. ఎలా అనిపించింది? ఫస్ట్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది ఈ సిటీ లైఫ్ లో బోర్ కొట్టి అనుకుంటూ ఉంటారు హాలిడేస్ లో ఏదైనా గిరిజన ప్రాంతానికి వెళ్ళాలి, లేక పల్లెటూర్లకు వెళ్ళాలి అని. మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మేమైనా బాగా స్ట్రైన్ అయిపోతే ఏమిటంటే మనాలి కానీ ఊటీ కానీ అలాంటి ఏదైనా ఏమిటది స్విట్జర్లాండ్ కానీ అలా వెళ్తుంటాం రిలాక్స్ అబ్బా అని. సేమ్ లైక్ ఆ టైంలో నేను ఆ మూవీని చేశాను. ఇది మంచి వింటర్ సీజన్ అనమాట, డిసెంబర్ టైంలో మంచి ఫాగు, మంచి చల్లగా ఉండేది. కాకపోతే నేనేమిటంటే వితౌట్ బ్లౌజ్ చేశాను. సో చూస్తున్నారు ట్రైలర్లో అక్కడ. నేను అప్పుడు బాగా సఫర్ అయ్యాను. కిందని వచ్చి స్లిప్పర్స్ ఉండవు కాళ్ళకి, అవన్నీ ముళ్ళులు అదంతా పైకి ఉంటుంది. సో మేకప్ ఉండదు సరిగా. దానికి వచ్చి నేను డైరెక్షన్ టెన్షను చాలా సఫర్ అయ్యాను. ఎంత సఫర్ అయ్యానంటే ప్రొడక్షన్ వన్ సైడ్, నా పర్ఫార్మెన్స్ వన్ సైడ్. సో నా కో యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు కావాలి, అందరూ మంచి సీనియర్ మోస్ట్ యాక్టర్స్.
రఘుబాబు కానీ, లేకపోతే ఆనందం ఫ్రేము ఆకాష్ కానీ, లేక ఎల్బి శ్రీరామ్ గారు, మన 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజు, వీళ్ళందరూ మంచి యాక్టర్స్. సో వాళ్ళు నేను డైరెక్ట్ చేయాలి, వాళ్ళ పక్కన నేను నటించిన డేస్ ఉన్నాయి, వాళ్ళతో నేను డైరెక్ట్ చేయాలి అంత సీనియర్ మోస్ట్లతో. సో ఇది ఒక టెన్షను. కానీ బాగా సఫర్ అయింది ఎక్కడంటే వాటర్ ఫాల్స్లో ఒక సాంగ్ జరుగుతుంది. సో అక్కడ జరిగినప్పుడు ఏమిటంటే వాటర్ ఫాల్స్ అంటే ఎలా ఉంటుంది, నేచురల్ వాటర్, వింటర్ సీజన్, పైనుంచి ఐస్ పడుతున్నట్టే ఉంటుంది, పైనుంచి అలా కొడుతుండేది, కిందనొచ్చి నేను ఐరన్ నెట్ అరేంజ్ చేయించాను, పడిపోతే చాలా డేంజర్ అనమాట. సో దీనికి నేను అప్పటికి ఒక 10 times పడ్డాను, అంత ఫోర్స్ వాటర్ వస్తుంది. సో అది కానీ పెట్టకపోతే అది పడితే కింద లోయలోకి వెళ్ళిపోతాం అనమాట. యాక్చువల్లీ కెమెరామెన్ కే దత్తు గారు అంటే వెరీ బిగ్ కెమెరామెన్. చిరంజీవి గారికి హిట్లరు, బావగారు బాగున్నారు, ఇంకా చాలా హిట్లు, అలా అంత పెద్ద కెమెరామెన్. కాకపోతే కథ నచ్చి మన ఓమల్లికి చేయటానికి యాక్సెప్ట్ చేశారు ఆయన. సో ఆయన చెప్పారు నేను షార్ట్ పెట్టను, అసలు ఇది వద్దు, ఇక్కడ వద్దు లొకేషన్ అని, చాలా లోయల్లోకి ప్రొడక్షన్ వెళ్ళాలి. సో నేను యాక్సెప్ట్ చేయనంటే లేదు యాజ్ ఎ డైరెక్టర్గా డిమాండ్, యాక్టర్గా కాదు డైరెక్టర్గా డిమాండ్, లేదు నేను అక్కడ చెయ్యాలి చేస్తాను అని. సో యాక్టర్గా రిస్క్ అది, అక్కడ కింద పడితే ఏంటి నీ లైఫ్ ఏంటి అనేసి. సో ఏమో నాకు తెలియదు ఎలా పెడతారో, నేను చేయాలని ఉంది, బాగుంది లొకేషన్ బాగుంది అని. సో అది ఫైట్ చేసి షార్ట్ చేశాను. సో అప్పుడు అర్లీ మార్నింగ్ 6 o'clock ఆ షార్ట్. ఓకే, మనుషులు కూడా కనిపించారు అనమాట, మంచు ఉంటుంది, వాళ్ళన్నీ క్లోజ్ చేసుకొని ఉన్నారు, నేను వచ్చి ఓపెన్గా ఉన్నాను. సో ఆ వాటర్ పడుతుంటే రిమూవ్ అయిపోతుండేది క్లాత్. సో ఓకే, నాకైతే ఆ ఫీల్ నాకు రియల్లీ అనిపించలేదు, ఆ కథలోని ఆ క్యారెక్టర్లోని అంత ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి. సో నాకు డ్రెస్ మీద ఉండదు ఫస్ట్, నాకు ఇంకేం అనిపించేది కాదు, ఓన్లీ నా ప్రొఫెషన్ అదేమిటి, ఎలాగ క్యారెక్టర్ ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, డైరెక్టర్గా దాని గురించి ఆలోచించాలి. సో అక్కడ బాగా సఫర్ అయ్యాను, మొత్తం డేస్ అన్నీ అక్కడ సఫర్ అయ్యాను, బట్ ఎంజాయ్ కూడా చేశాను. ఓకే, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను చూస్తుండేదాన్ని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏమిటి అనేసి. మళ్ళీ షూటింగ్ అయిపోయాక రూమ్కి వెళ్ళి అదంతా ఓపెన్ చేసి ల్యాప్టాప్లో అంతా చెక్ చేస్తూ ఉండేదాన్ని. హ్యాపీ అయ్యాను, అలాగే స్ట్రగుల్ అయ్యాను. అయితే ఏదైనా ఒక న్యూ క్యారెక్టర్ మనం చేయాలి అని అనుకున్నప్పుడు, ఇంతకుముందు అలాంటి క్యారెక్టర్స్ చేసిన మూవీస్ ఏమైనా ఉంటే వేరే హీరోయిన్స్ మనం రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అలా మీరు దేని రిఫర్ చేస్తారు ఈ క్యారెక్టర్ కోసం? ఆ హావభావాలు పలికించడంలో కానీ, ఐ ఎక్స్ప్రెషన్ చూపించడంలో కానీ, ఒక అమాయకమైన అమ్మాయిలా దేని రిఫర్ చేస్తారు మీరు? మీన్స్ అంటే ఏ మూవీస్ ఎగ్జాంపుల్గా తీసుకుని మీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంతకుముందు ఏ సినిమాల్లో ఉన్నాయని ఏది చూసారు? నేను వసంత్ కోకిల అండి, శ్రీదేవి గారు చేశారు. అలాగే మన అర్చన గారికి జాతీయ అవార్డ్స్ 3 ఎన్నో వచ్చాయి. ఓకే, నిరీక్షణ, దాసి, ఇలాంటివన్నీ మొత్తం చూసారు. ఓవరాల్ గా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి చేస్తూ ఉంటాను నేను. ఇది ఎందుకు మలయాళం మూవీస్, అలాగే తమిళ, ఇంగ్లీష్ మూవీస్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మూవీలో అంజనా జోలీ చేశారు, సాల్ట్ అనే మూవీ. అది నాకు ఆపర్చునిటీ ఉంది ఆ మూవీని నన్ను కూడా హీరోయిన్గా చేయమని. బట్ నా మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్లాన్ చేద్దామని ఆగిపోయాను. సో వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే నిరీక్షల్లో అమ్మాయిని చేసిన పర్ఫార్మెన్స్ కానీ. బట్ ఓమల్లిలో ఏంటంటే టోటల్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఓకే, వాళ్ళు ఆ సినిమాకి వాళ్ళు గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు, బట్ దానికి నేను ఎగ్జాంపుల్ తీసుకోవడం కోసమైనా. బట్ ఈ మూవీలో మాత్రం ఏమిటంటే టోటల్లీ డిఫరెంట్ చేయగలిగాను నేను. ఓకే, మరి స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి లొకేషన్స్ కావచ్చు, స్క్రీన్ ఎలా గ్రీనరీగా ఉండాలి, ఎలా వాటర్ ఫాల్, ఇలాంటివన్నీ తీసుకుంటే వాటికి ఏ మూవీస్ రిఫర్ చేశారు? అంటే లైట్గా మనం చూసినట్లయితే మణిరత్నం మూవీలో ఎలా ఉంటుందో లొకేషన్స్ అండి, అక్కడ అలానే చెప్తుండే వాళ్ళు అనమాట. ఆయన్నే చూసాము, నిన్నే చూసాము ఈ షార్ట్స్ పెట్టడం కాంప్లిమెంట్ కదా. ఆయన ఎలా చేసేవాళ్ళంటే డైరెక్షను, మన గీతాంజలి కానీ ఆయన ఏ మూవీ తీసుకున్నా 2కి లేసేవాళ్ళంట, మార్నింగ్ 5కి ఉండేవాళ్ళంట, అందరు రెడీ అవ్వాలి కదా. ఓకే, సో 5కి ఉండేవాళ్ళంట, 5 to క్లైమేట్ మిస్ అవ్వద్దు అసలు. 5కి ఉండి 9 క్లోజ్ వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ 2కి స్టార్ట్ అయ్యేవాళ్ళు, మళ్ళీ లొకేషన్కి 4కి స్టార్ట్ చేసేవాళ్ళు, 6 వరకే నైటు.
సో ఇవన్నీ కూడా మీకు ఇన్స్పిరేషన్. అంటే నన్ను అలాగా కంపేర్ చేశారు, ఆయన చూసాము నిన్ను చూసామని. నేను అలాగే ప్రొడక్షన్ చేయడం ఆలోచిస్తే నేను పడుకునేసరికి 1 o'clock ఇలా అయ్యేది. ఏది యాజ్ ఎ డైరెక్టర్గా స్టోరీ డిస్కషన్స్, బెటర్మెంట్ ఇలాగా. తర్వాత అప్పుడు పడుకొని మళ్ళీ 3కి లేసిపోయేదాన్ని. ప్రొడక్షన్ ఏంటి నాకు అక్కడ షార్ట్ కావాలి అని అంటే నేను వీళ్ళందరినీ మేనేజర్ని వీళ్ళందరినీ తెలిపి, ఆయన అంటే నా అంత ఇన్వాల్వ్ అవ్వరు కదా. సో నాకు ఎగ్జాక్ట్లీ ఈ టైంకి ఉండాలి. తర్వాత మళ్ళీ ఒక హీరోయిన్గా మళ్ళీ నేను రెడీ అవ్వడము ఇదంతా మళ్ళీ ఇది వర్క్. అవును. సో హార్డ్ వర్క్ చేశాను. దానికి టుడే ప్రతిఫలం ఏమిటి అని అంటే కష్టే ఫలే అంటారు. ఒక కష్టపడితే సక్సెస్ అనేది వరల్డ్లో మనం చూస్తున్నాం. ఏది సాధించినా మనిషే సాధిస్తారు. అండ్ హీరోయిన్గా కూడా ఈ మూవీ ద్వారా మీకు చాలా మంచి పేరు వచ్చింది కదా. అయితే మొదటి నుంచి మీరు హీరోయిన్ రోల్సే కాకుండా అక్కడక్కడ హీరోయిన్గా నటించినప్పటికీ ఒక ఐటమ్ సాంగ్స్లో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇలాంటి ఏ క్యారెక్టర్ దొరికితే ఆ క్యారెక్టర్లో వేసేసారు మీరు. సో కంప్లీట్గా హీరోయిన్ రమ్యశ్రీ అనే పేరుకి దూరం అయ్యాను అని ఎప్పుడైనా బాధపడ్డారా? అనిపించిందా? కనీసం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓపెన్గా చెప్తున్నాను, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను. ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకు అంటే నాకు ఒక్క దగ్గర ఫీల్ అయ్యి బాధపడేదాన్ని. వ్యాంపో ఆ వ్యాంప్ క్యారెక్టర్లు చేసేది రమ్యశ్రీ అనేటప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉండేది. ఎందుకనంటే వ్యాంప్ అనేది నా జనరేషన్లోనే లేదండి. నేను కృష్ణకుమారి గారు పెద్ద హీరోయిన్, ఓల్డ్ హీరోయిన్, స్టార్ హీరోయిన్. ఆమె ఎస్టేట్లో నేను మెగా వర్షించ్ అని కన్నడ మూవీ హీరోయిన్గా చేస్తున్నాను. ఆమె నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఒక అత్తగారి క్యారెక్టర్ చేశారు. ఆమె చెప్పింది, మా రోజుల్లో ఎక్కడైనా చిన్నది కనిపిస్తే పిన్ని పెట్టేవాళ్ళు అమ్మ, కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అన్నీ మీరే చేసేస్తున్నారు, ఇప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం హీరోయిన్స్ని, ఒక సినిమాకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనేసి. బట్ నా దీనికి వచ్చేటప్పటికే హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్ చేశారు. నేనంటే నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను బిజీగా చేయటం. అంటే వాళ్ళు అప్పుడప్పుడు అలా కనిపించారు, కానీ మీరు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్కే పేరు పడి అలాగే గ్లామర్ డాల్గా నెక్స్ట్ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటూ అలా ఇప్పటి వరకు కంటిన్యూ కొనసాగుతుంది. నేను రియల్లీ గ్రేట్ ఫీల్ అవుతున్నానండి. టుడే విత్ ఇన్ 6 monthsలో నా ఫేస్బుక్లో 3 million పీపుల్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఫ్యాన్స్. అది మెయింటైన్ చేయటం కూడా దానికి రియల్లీ గ్రేట్ ఫీలింగ్ కదా. టుడే ఒకటి ఏదో చేస్తే మర్చిపోతున్నారు. ఇప్పటికి కూడా అంత ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే ఇప్పుడు రిసీవింగ్ మై మూవీ ఓమల్లి కూడా అలానేనండి. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, అంటే నేనేమంటానంటే ఇన్వాల్వ్ అయి చేస్తాను. వ్యాంప్ కావచ్చు, ఐటమ్ గోల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ముద్ర వేయగలిగారు అని అంటే నేను ఎలా చేసి ఉంటాను, ప్రేక్షకులు ఎలా మెప్పించుంటాను అనేది గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది. సేమ్ టైం పెయిన్ ఉంటుంది. అన్ని వేరియేషన్స్ చేశాను, గ్రేట్గా ఫీల్ అవ్వాలి. దీనికి ఇంకోటి కూడా చెప్తున్నాను. వెంకటేష్ బాబు గారు, హీరో వెంకటేష్ బాబు గారు ఫ్యాన్. వెంకటేష్ లాగే డ్రెస్సింగ్ అని అన్నీ చేసుకుంటాడు. సో నా ఫ్యాన్ కాదు తను. తర్వాత ఓమల్లి మూవీలో తను యూట్యూబ్లో ట్రైలర్ అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ గుండా అప్రోచ్ అయ్యి నా నెంబర్ని పట్టుకొని, సో నా పేరెంట్స్ ఆల్సో ఈ అమ్మాయి ఇంత బాగుంటుంది ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది అన్నీ అలా పేరెంట్స్. బట్ తను యూట్యూబ్లోంచి అది డౌన్లోడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ చూపించారట. వెంకటేష్ బాబు గారు ఒక డైలాగ్ చెప్పారట, యాజ్ యాక్టర్గా డైరెక్టర్ ఏమి క్రియేట్ చేస్తే అది చెయ్యటము యాక్టర్స్గా మా ధర్మం. ఆయన బురదలో పర్లు దానికి మీరు ఫ్యాన్స్గా అంత ఫీల్ అయిపోతారేంటి, అలా అవ్వకూడదమ్మా అని దానికి నన్ను ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అబ్బాయి ఏ రోల్ చేసినా కూడా అందులో మీ నటన్ని మాత్రమే చూడాలి. అంతే, నేను దాన్ని ఇన్వాల్వ్ అయి చేస్తాను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ అంటారు. ఓకే. సో రమ్యశ్రీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అంటే హీరోయిన్స్ కొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుని బాగా సెటిల్ అయిపోయాక ఫైనాన్షియల్గా పెళ్లి చేసుకుంటూ ఉంటారు, కానీ మీరు ఇంతవరకు కూడా ఇంకా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏమీ లేదు. నాకైతే లైఫ్ హ్యాపీగా ఉంది. అంటే పెళ్ళే చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనేది ఏమి రీజన్ లేదు. ఎంతమందో సెలబ్రిటీసా లేకపోతే అవుటర్సా ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇమ్మీడియట్లీ డైవర్ట్ చేసేసుకొని అలా ఉంది. నేను పీస్ఫుల్గా ఉన్నాను. అంటే సంథింగ్ ఇంకా నేను ఏదో చెయ్యాలని తప్పన. సో దానికి నేనేమైనా డిస్టర్బ్ అవుతానేమో అనేసి దాని గురించి నేను వెయిట్ చేయడమే. ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ ఏమి అంత ఇంపార్టెంట్ అని నాకేమీ అనిపించలేదు. సో ఏదో ఒకటి లైఫ్లో సాధించాలి.
సో కిడ్స్ కావాలి, నేను ఇప్పుడు 6 మెంబర్స్ కిడ్స్ని నేను స్టడీ చేపిస్తున్నాను. ఓకే. సో అలాగే ఏమిటంటే కిడ్సే కావాలంటే వాళ్ళు నా కిడ్సే కదా, కొందరు బ్లైండ్స్ని నేను దత్తత తీసుకున్నాను. సో ఇది కూడా లైఫే కదా, దానిలో నేను ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్ళికి అంత క్రైటీరియా లేదు లేదు అనిపించింది. ఓకే. అయితే అప్పుడప్పుడు కొన్ని సెన్సేషనల్ సెంటెన్స్ మీరు మాట్లాడడం జరిగింది. అంటే మల్లికా షెరావత్ టాలీవుడ్లో రమ్యశ్రీ, అలాగే కత్రినా కైఫ్ నా ముందు ఎందుకు పనికిరాదు, ఇలాంటి కొంచెం కాంట్రవర్సీ మాటలు కొన్ని అప్పుడప్పుడు మాట్లాడారు మీరు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీకు? అంటే నేను కత్రినా కైఫ్ పనికిరాదు లేకపోతే మల్లికా షెరావత్ పనికిరాదు అని. మల్లికా షెరావత్ ఏది ఇప్పుడు? కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్ అయ్యారండి. స్టార్టింగ్లో ఆమెను కూడా కామెంట్ చేశారు, ఏమికి నటన రాదు, అది రాదు, ఇది రాదు. అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది కత్రినా కైఫ్ గారు కూడా ప్రూవ్ చేశారు. ఓకే. ఈరోజు స్టార్ హీరోయిన్ అయ్యారు. అవునా? అవును. కత్రినా కైఫ్ మల్లికా షెరావత్ టుడే లేరు, రమ్యశ్రీ ఉంది. రమ్యశ్రీ ఉంది. నేనంటాను దానికి గ్రేట్ ఫీల్ అవుతాను నేను అనేది ఏమిటంటే కష్టపడతాను. నేనేమి ఎవరికి బ్యాడ్ కాదు, ఎవరికి హామ్ చేయను, ఏం చేయను. మై లైఫ్, నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను మోల్డ్ చేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా ఎదుటి వాళ్ళకి హాని చేసేది అది తప్పేమో, కానీ నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి, నన్ను నేను క్రియేట్ చేసుకొని ప్రజెంట్ చేయడంలో అది వ్యాంప కావచ్చు, లేకపోతే ఒక హీరోయిన్ కావచ్చు, లేకపోతే ఐటమ్ గర్ల్ కావచ్చు, ఎనీథింగ్. సో నేను 8 లాంగ్వేజ్ చేశానండి. ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒడియా, భోజ్పురి, హిందీ, పంజాబీ ఆల్సో. రామానాయుడు గారి దయ వల్ల పంజాబీ కూడా చేశాను. సో ఇలాంటి ఇన్ని లాంగ్వేజెస్ ఎందరో యాక్టర్స్ చేస్తారు. ఓకే. దానికి నిజంగా ఫీలే కదా, ప్రౌడ్ లేదు. ఐ ఫీల్ హ్యాపీ. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఓన్లీ. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ మూవీ. ఈ మూవీలో సింగర్ జేసుదాస్ గారితో కూడా ఒక పాట పాడించినట్లున్నారు. జేసుదాస్ గారు అందరూ లెజెండ్స్. జేసుదాస్ గారు సినిమా ఒక మాట చెప్పారండి. జేసుదాస్ గారు నేను అడగడం జరిగింది, లేదమ్మా ఎప్పుడో రిలాక్స్ అయిపోయాను, నేను పాడట్లేదు, భక్తి గీతాలు దేవుడికి అంకితం అయిపోయాను అలా. సో నాకు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది ఏంటి, జేసుదాస్ గారు ఈ పాట. ఓకే. ఈ పాట మన చిత్ర గారు, తమిళ కార్తీక్ నాకు ఐడియా లేదు. ముందే మీరు ఫిక్స్ అయిపోయారు ఏ పాట ఏ సింగర్ తో పాడించాలి అని. చేయనుంటారు. నాకు ఏడుపు. ఎందుకు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? చేయను రీజన్ ఏం లేదు, ఆయన అప్పటికే ఎప్పుడు మోహన్ బాబు గారిది ఏదో లాస్ట్ సాంగ్, ఓకే, మోహన్ పాట మానేశారు. నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, చరిత్ర కథ పంపించమన్నారు. మొత్తం స్టోరీ లైనప్ పంపిస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. లండన్ నుంచి వచ్చారు, ఆ పాట పాడారు. ఈరోజు అది సక్సెస్ఫుల్ సాంగ్ అండి. ఆ పర్ఫార్మెన్స్కి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది. ఆ పర్ఫార్మెన్స్కి ఆ సాంగ్కి హైలైట్ అండి అంటున్నారు. అలాగే చిత్ర గారిని కూడా దుబాయ్లో ఉంటే ఆమెను కన్విన్స్ చేసి మాట్లాడి చెన్నైకి తెప్పించి సాంగ్ పాడించాను. తమిళ కార్తీక్ టూ బిజీ సింగర్, ఆ కాల్ సీట్ కూడా ఇవ్వడు, కేవలం నా సాంగ్ నచ్చండి, డ్యూయట్ సాంగ్ నచ్చి తమిళ కార్తీక్ పాడాడు. అలాగే రైటర్స్ కూడా డాక్టర్ వెనిగల్ల రాంబాబు గారండి, నా మూవీ లిరిక్ రైటరు. కవిత అనయ్య గారు పెద్ద పెద్ద హీరోలకి సాంగ్స్ రాస్తూ ఉంటారు ఆయన. సో కవిత అనయ్య గారు, అలాగే అందరినీ లెజెండ్స్ అన్నమాట. బెటర్ 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 కావాలి ఈ మూవీకి. అయితే బాలీవుడ్ రీమేక్ రైట్స్ కూడా అడిగింది అని చెప్పేసి టాక్ ఉంది, నిజమేనా? 100% నిజమండి. ఇద్దరు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ఎవరు? ఈ కథ చెప్పను, ఈ కథ కావాలని. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఎవరికి ఇస్తానో నాకు తెలీదు. ఈ కథ కోసం పోటీ పడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఇంకా కలర్ మారిపోతుంది. వాళ్ళు దానికి ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు ఉన్నారండి, ఆ వేరియేషన్ క్యారెక్టర్ చూడండి అలా చేస్తారు. సేమ్ లైక్ దీపికా పడుకొని, అలాగే మధుబాల గారు కూడా అలాగే. సో బాలీవుడ్ కి రీమేక్ రైట్స్ ఇచ్చినట్లయితే ప్రిపేర్ అయిపోయాను డబ్ చేయాలని. తమిళకి ఉంది, అలాగే మలయాళం ఉంది, హిందీ ఉంది. ఓకే. అయితే మీరు తెలుగు ఆర్టిస్ట్ కదా బేసిక్ గా, కానీ తెలుగు కంటే కూడా కన్నడలోనే ఎక్కువ మూవీస్ చేశారు. ఎందుకని ఇక్కడ ఆఫర్స్ తక్కువ ఉందా, లేక మీకు అక్కడ ఇంట్రెస్టా? లేదు లేదు లేదు, నాకు తెలుగులో కూడా చాలా చేశాను, కన్నడలో 36 చేశాను. సో నాకేంటంటే అక్కడ మంచి ఆపర్చునిటీస్, హీరోయిన్ ఆంటీ తుంబా తుంటే అని, లేకపోతే ఆర్యభట్ట, లేకపోతే అలోయ్ అమ్మ, పోలీ బాబా,
ఇలాగ ఏమిటంటే అక్కడ హీరోయిన్ ఆపర్చునిటీస్ వాళ్ళు కామెంట్ చేస్తుండే వాళ్ళు, ఇక్కడ చేసినవన్నీ పెద్ద క్యారెక్టర్స్, మీరు తెలుగులో వచ్చి అన్ని చిన్న క్యారెక్టర్ చేస్తే ఇక్కడికి వస్తున్నాయి ఆ మూవీస్, మీ ఇమేజ్ పడిపోతుంది కదా అని. సో నేను అప్పట్లో నేను థింక్ చేయలేదు, ఏదైనా చేస్తున్నాను కదా అనేదాన్ని, పర్ఫార్మెన్స్ చేస్తున్నాను కదా, హిట్లు అవుతున్నాయి కదా, చంద్రచేకోరి అన్ని అక్కడ కూడా ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ అన్ని హిట్. ఇక్కడ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన హిట్, సినిమాలన్నీ హిట్. సో ఓ మళ్ళీ సక్సెస్ఫుల్గా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది సినిమా పేరు. సో వాళ్ళకి మీరేం చెప్పక్కర్లేదు, ఫ్యూచర్లో రిలీజ్ కాబోతోంది తెలంగాణలో. ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రేక్షకులు? నేనేమంటానంటే ఓకే, ప్రేక్షకులకి నేను వాళ్ళని సాటిస్ఫై చేశాను, ఒక మంచి కథని అందించగలిగాను అనేది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంత సక్సెస్ అక్కడ వచ్చింది ఆంధ్రాలో. నాకు ఇక్కడ కూడా సేమ్ టైం రిలీజ్ చేయాలని చాలా డేస్ నుంచి, 4th అనౌన్స్ చేశాను, 18th అనౌన్స్ చేశాను. ఇక్కడని కదా, ఇక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను నేను. ఈ ప్రేక్షకులు ఏమి చేయలేరు, వాళ్ళ నిమిత్త మాత్రులు మాత్రమే. మనం ఏదో చేస్తే వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. బట్ నేను అందరికీ రీచ్ అవ్వాలి అనేది నా తపన. కానీ అది నాకు ఆ థియేటర్స్ కంఫర్టబుల్ లేకపోవడం వల్ల ఓకే ఇది ఇంకా అలా లేట్ అయిపోతుంది అనౌన్స్ చేసుకొస్తూ ఉన్నాను. సో నాకు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మే ఎండింగ్లో ప్యారిస్ వెళ్తున్నాను నేను. సో అక్కడ 6 months ప్రాజెక్ట్ అనమాట. ఇంకొక మూవీ కాదు, మోడలింగ్. సో దానికోసం అని ఏమిటంటే నేను ప్యారిస్ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ March 3rd week వెళ్ళాలి. ఈ సినిమాలు అలా పోస్ట్ పోన్ చేసుకొస్తున్నాను. సో దానికోసం అని ఏమిటంటే ఓకే మనకు ఆంధ్రాలో మనకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు థియేటర్స్ కంఫర్ట్ ఉంది. ఇది డేర్ అండ్ డాష్ అనే చెప్పాలి. ఎందుకని సినిమా బయటకు వచ్చాక బాగోకపోతే పరిస్థితి ఏంటి, అవునా కాదు? కానీ నా అది డేర్ అనే చెప్పాలి. ఓకే అక్కడ బాగా మంచి టాక్ వస్తుంది. అలాగే మన తెలంగాణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని నేను అందజేయాలి, అందరూ చూసి. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్? అంటే 22nd పెద్ద సినిమా ఉంది కదా, దాని రిజల్ట్ చూసి సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. రైట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రమ్య గారు, అండ్ మీ టైంని స్టూడియోకి వచ్చి ఇంతసేపు వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.